లోక్సభ ఎన్నికల కోసం కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నిర్వహించిన కీలక సమావేశానికి నిర్మల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి డుమ్మా కొట్టారు. ఆయనతో పాటు ముదోల్ మాజీ ఎమ్మెల్యే పార్టీ జిల్లా అధ్యక్షుడు విఠల్ రెడ్డి కూడా గైర్హాజరయ్యారు. దీంతో వీరిద్దరూ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ రివ్యూ మీటింగ్ కి గైర్హాజరవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అనారోగ్య కారణాల వల్లే వారు మీటింగ్ కు రాలేదని ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు కేసీఆర్ కు చెప్పినట్లు సమాచారం. ఈ విషయంపై అధినేత అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇంద్రకరణ్ రెడ్డికి నచ్చజెప్పాలంటూ స్థానిక నేతలకు సూచించినట్లు సమాచారం. గురువారం హైదరాబాద్ లోని కేసీఆర్ నివాసంలో ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి ఎంపికపై జరిగిన రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి హాజరైన హరీష్ రావు జిల్లా నేతలతో ఇంద్రకరణ్ రెడ్డి వ్యవహారంపై చర్చించినట్లు తెలిసిందే. లోక్సభ ఎన్నికల కోసం కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నిర్వహించిన కీలక సమావేశానికి నిర్మల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి డుమ్మా కొట్టారు. ఆయనతో పాటు ముదోల్ మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు విఠల్ రెడ్డి కూడా గైర్హాజరయ్యారు. దీంతో వీరిద్దరూ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ రివ్యూ మీటింగ్ కి గైర్హాజరవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అనారోగ్య కారణాల వల్లే వారు మీటింగ్ కి రాలేదని ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు కేసీఆర్ కి చెప్పినట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఆదిలాబాద్ నుంచి జగన్ అందిస్తారు. జగన్, ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ మారే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? కేసీఆర్ ఆదేశాలతో బుజ్జగించేందుకు నేతలు ఎవరైనా ప్రయత్నిస్తున్నారా? స్పందన, ఏదైతే ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో రోజు రోజుకైతే రాజకీయ సమీకరణలు మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే నిన్న ఏదైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన పార్లమెంట్ సమావేశానికి నిర్మల్ కు చెందిన మాజీ మంత్రి ఐకే రెడ్డి హాజరు కాలేదు. దీంతో మాజీ మంత్రి అయితే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అయితే ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యం. అయితే ఐకే రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై నిర్మల్ నియోజకవర్గ బారాసా నాయకులు, ఇటు కార్యకర్తల అభిప్రాయాలు అయితే ఆయన తీసుకుంటున్నట్టయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి తన అంతరంగాన్ని అయితే బయట పెట్టడం లేదు. కార్యకర్తలతోనైతే సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. 3-4 రోజుల్లో నిర్మల్లో సమావేశము నిర్వహించి కార్యకర్తల ద్వారానే పార్టీ మారాలన్న డిమాండ్ అయితే వ్యూహాత్మకంగా తెరపదికి తీసుకొచ్చే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. అయితే ఐకే రెడ్డి అంటే కాంగ్రెస్ లో చేరక ముందే జిల్లాలో రాజకీయ సమీకరణలపై చర్చ అయితే కొనసాగుతుంది. ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరితే ప్రస్తుత నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు శ్రీహర్ రావు పరిస్థితి ఏమిటన్న విషయమై చర్చిస్తున్నారు. గతంలో శ్రీహర్ రావు బారాసాలో ఉండగా బీఎస్పీ నుంచి గెలిచిన ఏదైతే మంత్రి అంటే మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బారాసాలో చేరారు. ఇప్పుడు ఆయన ఉన్న కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో అధికారంలో ఉండగా మళ్ళీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లోకి రావాలని చూడడం తాజా చర్చకు కారణమైతే అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈయనతో పాటు ముదోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఇప్పటికే అక్కడ ఉన్న సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ ఎలా స్పందిస్తారనేది అయితే చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి చూసుకుంటే ఏదైతే మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారో ఈయన అంటే ఎప్పుడు అంటే రాష్ట్రంలో అధికార పార్టీలో మాత్రమే కొనసాగుతాడు. ఏ పార్టీ నుంచి గెలిచినా కూడా అధికార పార్టీలో చేరుతారని అయితే అంటే చెప్తున్న నేపథ్యం. అయితే ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరక ముందే అస్సాం శ్రేణుల నుంచి అయితే అంటే జిల్లాలో నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా వ్యతిరేక గలం వినిపిస్తుంది. ఆయనను పార్టీలో చేర్చుకోవద్దంటూ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూడా నిరసన తెలుపుతున్నారు. ఇటు లక్ష్మణచాంద మండల కేంద్రంలోనైతే ఏకంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరవధిక దీక్షలైతే చేపట్టిన నేపథ్యం ఆయనను పార్టీలో చేర్చుకోవద్దని కాంగ్రెస్ అధిష్టానానికి తీర్మాన పత్రాలు కూడా పంపించిన నేపథ్యం ఉంది. అయితే ఇంద్రకరణ్ రెడ్డి చేరికపై అంటే ఇటు డీసీసీ అధ్యక్షుడు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో శ్రీహర్ రావు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లయితే ఆ పార్టీ నేతలైతే చెప్తున్నారు.
మొత్తానికి చూసుకుంటే ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బారాస పార్టీ అయితే ఖాళీ అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. నిన్ననే ఇటు సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా ఏదైతే మంత్రి సీతక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యం, అదేవిధంగా ముదోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అయితే సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి 2-3 రోజుల్లో మాత్రం అంటే ఇంద్రకరణ్ రెడ్డి ఏ విషయం అనేది తెలిసే అవకాశం అయితే ఉంది. స్పందన జగన్ మరోవైపు నిర్మల్లో తన అనుచరులతో ఇంద్రకరణ్ రెడ్డి సమావేశమైనట్లు తెలుస్తోంది. పార్టీ మారేందుకే ఫిక్స్ అయ్యారనుకోవచ్చా? పార్టీ మారేందుకే ఫిక్స్ అయినట్టయితే కార్యకర్తల ద్వారా తెలుస్తుంది. గత 15 రోజుల నుండే అంటే ముఖ్యమైన కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళతోని సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే కార్యకర్తలకు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను అనే ఉద్దేశం అయితే చెప్పటం లేదు. అయితే ఈ మొత్తానికి 2-3 రోజులలో అంటే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఆయనకు కార్యకర్తలు ఎవరైతే బారాసా కార్యకర్తలు ఉంటారో వాళ్ళందరితో పాటు సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందని చెప్పచ్చు. అయితే ఇంద్రకరణ్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సాన్నిహిత్యం వల్ల కాంగ్రెస్ పార్టీలో చేరడం మాత్రం పక్కా అని తెలుస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ జగన్.